ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఎస్సీ హార్టికల్చర్ ఈ కోర్స్ సంబంధించి మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్గా మీ ర్యాంక్ మీ క్యాస్ట్ కేటగిరీ సంబంధించి మీకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు సీట్ వస్తుందా రాదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దాన్ని బట్టి మీకు కలిగే బెనిఫిట్ ఏంటంటే మన ర్యాంక్ తగ్గట్టు లాస్ట్ ఇయర్ ఎక్కడితో సీట్ మనకి స్టాప్ కావడం జరిగింది అని తెలుస్తుందన్నమాట. దీన్ని బట్టి కూడా మనకి ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు మనకి బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మడీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మనకి కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. మెయిన్గా మనం ఈ కట్ ఆఫ్ని ఏ విధంగా తెలుసుకోవాలంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి కిందకి వచ్చిన తర్వాత మనకి ఇలాగా ఈ కాలంలో ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ అనేది ఉంటుందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ చూస్తున్నారు కదా, లాస్ట్ ర్యాంక్స్ అప్ టు లాస్ట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. దీంట్లో మనకి పీడిఎఫ్ అయితే కట్ ఆఫ్ పీడిఎఫ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒకసారి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి చెప్తాను. మెయిన్గా మనం ఏం చూడాలంటే దీంట్లో 4 కాలంలు అయితే ఉంటాయి. ఒకటి క్యాస్ట్ కాలం, అంటే క్యాస్ట్ వారీగా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి క్యాస్ట్ కాలం అయితే ఉంటుంది. దాని తర్వాత 3 రకాల రీజన్లు అయితే ఉంటాయి. ఇక్కడ రీజన్ అంటే నాది ఏ రీజన్ అనుకోండి, మనకి జిల్లాల వారీగా రీజన్లు అయితే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి నాది వెస్ట్ గోదావరి కాబట్టి ఏ రీజన్ ఇలా అయితే ఉంటుంది అన్నమాట. అదే మనకి ఏంటంటే కింద డిస్టిక్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎస్వి రీజన్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి మీ డిస్టిక్ బట్టి మీ రీజన్ డిసైడ్ అయి ఉంటుంది. దాని పక్కన దాంట్లోనే 2 విధాలుగా ఉంటాయి. ఒకటి నాన్ ఫార్మర్ కోటా, ఇంకోటి ఫార్మర్ కోటా. ఈ విధంగా డిఫరెంట్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే ఫార్మర్ కోటా బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చి ఉంటారో మనకేంటంటే వాళ్ళసరికి ఆ ఫార్మర్ కోటా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి ఈ పాయింట్ కూడా చెప్పాలి. ఉమెన్స్ కట్ ఆఫ్ చెక్ చేసుకునే ముందు ఉమెన్స్, అదే జనరల్ అంటే అబ్బాయిలు, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పుడు ఏ రీజన్లో నాన్ ఫార్మర్ కోటా కింద అబ్బాయిల్లో ఓసీ క్యాస్ట్లో ఎంతతో ర్యాంక్ స్టాప్ కావడం జరిగింది అని తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలి చెప్తాను మీకు. నాకు కావాల్సిన ఇప్పుడు ఓసీ క్యాస్ట్ కదా, ఓసీ క్యాస్ట్లో ఏ రీజన్లో నాన్ ఫార్మర్ కోటా కింద 12,565 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ అయితే కావడం జరిగింది లాస్ట్ ఇయర్. సో దీని తర్వాత ఏ విద్యార్థికి సీట్ రాలేదు, ఇదే క్లోజింగ్ ర్యాంక్ కాబట్టి దీని లోపైతే వచ్చింది. ఇక్కడతో ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది అని అర్థం. అదే ఇప్పుడు నేను బీసీబీ క్యాస్ట్లో ఒకసారి మీకు చెప్తాను. అదే ఇప్పుడు నేను బీసీబీ క్యాస్ట్లో ఏ రీజన్లో ఫార్మర్ కోటా కింద ఎంత ఆగింది, అది కూడా అమ్మాయిల్లో అని ఏ విధంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటి, క్యాస్ట్ బీసీబీ. దాంట్లో అమ్మాయిలు కాబట్టి ఈ కాలం చూడాలి, ఎల్లో కలర్ కాలం. ఏ రీజన్ నాన్ ఫార్మర్ కోటాలో 12,506 దగ్గర ర్యాంక్ స్టాప్ కావడం జరిగింది. అదే ఫార్మర్ కోటాలో 20,453 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవాలి. అదే ఎస్వి రీజన్లో అయితే బీసీఏ క్యాస్ట్లో ఎస్వి రీజన్లో నాన్ ఫార్మర్ కోటా కింద అబ్బాయిల్లో ఎంత ఆగిందంటే 16,000 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవాలి. ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్ కట్గా. దీన్ని ఒకసారి ఫోటో తీసుకోండి, మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీ క్యాస్ట్ తగ్గట్టు మీ రీజన్ తగ్గట్టు ఫార్మర్ కోటానా నాన్ ఫార్మర్ కోటానా ఈ విధంగా వెరిఫై చేసుకుంటే మనకి కూడా ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట.